చెప్పడం జరిగింది. ఈ తీర్పులో ఎవరికి కూడా కుల మతాలకు అతీతంగా అందరూ సమానంగా ఉండాలని చెప్పేసి ఎవరు ఓడినట్టు ఎవరు ఉన్నారు. ఇప్పటికి కూడా మరి ఏ కార్యక్రమం చేసినా ఆనాటి నుంచి మేము ప్రోగ్రాం ఏదైతే చేసినామో ఎంఆర్పిఎస్ 1994లో కొనసాగింది, స్టార్ట్ అయింది. అక్కడి నుండి ఇప్పటి వరకు గత మూడు దశాబ్దాల కాలం నుండి ఎస్సీ వర్గీకరణ ఏదైతే సాధించుకున్నామో ఆ ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు ఏదైతే ఎస్సీలకు రాష్ట్రాల సమక్షంలో 6.1 వారి తీర్పు ఉమ్మడి మండల కేంద్రంలో ఏదైతే మా పత్రికా విలేకరులు ఉన్నారో ఆ మిత్రులకు ఎంఆర్పిఎస్ పక్షాన వారికి మా చిన్నపాటి ఒక చిన్న సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు అన్నలు ప్రతి ఒక్కరూ విలేకరుల పేరున వారు వచ్చినందుకు ఈ సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ, అది ఏదైతే మా ఆశయం గత 30 సంవత్సరాల నుండి 1994లో ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైందో నాటి నుంచి నేటి వరకు 30 సంవత్సరాల నుండి ఈ పోరాటం ఎస్సీ వర్గీకరణ ఏదైతే కొనసాగుతుందో ఆ పోరాట ఫలితంగానే ఈరోజు మా ఎస్సీ వర్గీకరణకు గత 3-4 రోజుల క్రితము అత్యున్నత న్యాయస్థానము మరియు వర్గీకరణకు మనం న్యాయమైన డిమాండ్ కాబట్టి ఆ వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పేసి అన్ని రాష్ట్రాలకు ఎవరి వారు అనుకూలంగా ఖచ్చితంగా రిపోర్ట్ చేసుకొని అసెంబ్లీలో మీరు బిల్లు పాస్ చేసుకొని మరి ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి అనుకూలమైన తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుకి ఆనందంగా ఈరోజు ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో వారికి పత్రికా విలేకరులకు అభినందనలతోనే ఈ సంతోషంగా మేము ఈ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ పోరాటానికి ఈ పత్రికా విలేకరులకు ఎంత మా పోరాటం ఉందో ఆ పోరాటానికి తగిన రాతలు కూడా అంతే ఉన్నాయని మేము ఈ సందర్భంగా గర్వించదగ్గ విషయము. వారికి మేము ఆశిస్తున్నాం. ఏమాత్రము పక్షపాతం లేకుండా అందరికీ సమానంగా న్యాయం చేయాలని చెప్పేసి పత్రికా విలేకరులు అందరి కోసం మేము ఉన్నామంటూ ముందడుగు వేస్తూ ఉన్నారు. వారి కోసం మా కోసం వారు ఎప్పటికీ ముందుంటున్నారు. కాబట్టి దళితుల పక్షాన వారు ఎప్పుడు కూడా అందరూ బాగుండాలని సమానంగా న్యాయమైన డిమాండ్లు అందరికీ దక్కాలని చెప్పేసి వారు ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నారు. వారికి అనుగుణంగానే మాకు అనుగుణంగానే ఈరోజు యావత్ సమాజం కూడా న్యాయమైన డిమాండ్ అని చెప్పేసి వర్గీకరణ ఏదైతే జరిగిందో అది న్యాయమైన డిమాండు. అందరికీ సంక్షేమ పథకాలు కానివ్వండి, విద్యా ఉద్యోగ రంగాల్లో అందరూ ముందుకు పోవాలని చెప్పేసి ఎస్సీ మాదిగ ఉపకులాలకు అందరికీ న్యాయం చెప్పాలని సుప్రీంకోర్టుకి ఈ సందర్భంగా వారికి మేము కృతజ్ఞతలు చెప్తా ఉన్నాం. సుప్రీంకోర్టు గారికి ఏదైతే 7 జడ్జిలలో 6.1 ఈ తీర్పు వచ్చిందో అంత హర్షించదగ్గ విషయం. ఏదైతే ఉద్యమం కొనసాగిందో మందాకృష్ణ మాదిగ గారి మా దేవుడు అని ఈ సందర్భంగా మేము సగర్వంగా చెప్పుకుంటున్నాం. మాదిగ జాతి ఉన్నంత వరకు మందాకృష్ణ మాదిగ గారు ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పటికైనా మా దళితుల పక్షాన అందరి పక్షాన మనం అందరం కలిసిమెలిసి పోరాడు సాధించుకుందాం. ఇంకా ముందు అంశాలు ఉన్నాయని అన్నలారకున్న
అందరికీ దళిత నాయకులకు పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. అన్న, ఇది ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు, ఇది సమానమైన వాటాలు అందరికీ దక్కాలని చెప్పేసి ఈ వర్గీకరణ జరిగింది. అన్న, మీరు కూడా పెద్ద మనసుతో మాకు సహకరించాలని మా దళిత నాయకులకు దళితుల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానా. మరి మనం అందరం అన్నదమ్ములం, అందరం వాటా ఏదైతే ఒక తల్లిదండ్రులకు పుడతామో సమానంగా అన్నదమ్ములు అందరూ పంచుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా నా అన్నలకు ప్రత్యేకంగా నేను మీకు కూడా అభినందనలు తెలుపుతున్నా. ఎస్సీ వర్గీకరణకు మీరు కూడా మాకు సహకరించాలని, ముందు జరగాలని మీరు కూడా కోరుకోవాలన్నా. మేము కూడా మీ తమ్ములం, మనకు ఎలాంటి కొట్లాటలు వద్దు, గొడవలు వద్దు. మనం ఏదైతే ఉన్నదో పక్షపాతంగా ఎవరికి వహించకుండా అందరు న్యాయం చేసుకుందామని చెప్పేసి ఈ సందర్భంగా నా అన్నలకు, ముఖ్యంగా దళిత నాయకులకు పేరు పేరున నేను కోరుకుంటున్నానా. మనం అందరం కలిసిమెలిసి ఉండి పోరాడదాం. మన హక్కులు ఇంకా చాలా ఉన్నాయన్నా. మనకు ఎస్సీ వర్గీకరణలో ఇంకా రిజర్వేషన్ పెంచుకోవాలని చెప్పేసి మనం ఇంకా ముందు కొట్లాడాలన్నా. మన పెద్దన్న అన్నగారు మందకృష్ణ మాది గారు ముందు వరుసలో ఉంటారు మన కోసం. మనం అందరం మాదా తీరుగా అన్ని 59 కులాలకు న్యాయం చెప్పాలని జరగాలని ఈ మందకృష్ణ మాదిగ పోరాటం అన్న. ఈ మందకృష్ణ మాదిగల కోసమే కాదు, అన్ని వర్గాలకు, సామాజిక వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి వారు పెద్ద మనసుతో ఈరోజు ముందుకు వచ్చిరన్న. అలాంటి నాయకుడు మన కులంలో పుట్టడం, ఈరోజు మనం ఏ జన్మంలో పుణ్యమో చేసుకున్నామో కానీ మాదిగ జాతికి ఆత్మగౌరవం తీసుకొచ్చిండంటే ఖచ్చితంగా మందకృష్ణ మాదిగారని చెప్పేసి నేను సగర్వంగా చెప్పుకుంటున్నానా. మీరు మా మండలంలోని హెడ్ క్వార్టర్లో ఎంఆర్పిఎస్ కార్యకర్తల తరఫున మా కోటగిరి ఉమ్మడి మండలాల విలేకరులకు సన్మాన కార్యక్రమానికి ఏర్పాటు చేసినటువంటి మా ఎంఆర్పిఎస్ కార్యకర్త పోచిరామ్ తమ్ముడికి మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటానికి నాంది పలికి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఒక తీర్పును వెలువరించడం జరిగింది. అందులో ముఖ్య పాత్ర వహించినటువంటి విలేకరులకు ముందుగా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు సన్మాన కార్యక్రమము విలేకరులకు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా తక్కువ సందర్భాలలో విలేకరులకు సన్మాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిరోజు ఎవరో రాజకీయ నాయకులకు కానీ, ఉమ్మడి సంఘాలకు కానీ, ఎక్కడో జరిగినట్టు ఉద్యమాలకు కానీ, ఎక్కడో జరిగిన ఒక కార్యక్రమాలకు కానీ, ప్రారంభోత్సవాలకు కానీ ఇవి వేయాలనే తపనతోటి ఎక్కడ ఏ రోజు వీలుంటుందో, మరి ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతూ ఉంటుందో మరి పరిగెత్తుకెళ్ళి ఆ యొక్క కార్యక్రమాన్ని, ఆ యొక్క నాయకుడిని, అది యొక్క జరిగినటువంటి కార్యక్రమాన్ని రేపటి రోజు పేపర్లో వెయ్యాలని ఒక తపన తప్ప వేరే ఉద్దేశం లేకుండా నిర్విఘ్నంగా పనిచేసినటువంటి మా యొక్క విలేకరులకు ఈరోజు జరిగేటటువంటి ఇదే సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విలేకరు సోదరులారా, మీరు అస్తమానం వెళ్తూ ఉంటారు, మీకు ఒక టైం అంటూ ఉండదు. ఎందుకంటే ఎక్కడ ఏ కార్యక్రమం ఉన్నా దాన్ని నా పేపర్లో ముందు రావాలి, నీ పేపర్లో ముందు రావాలని జరుగుతూ ఉంటుంది. ఎక్కడ గల్లీలో కూడా ఒక కార్యక్రమం జరిగితే మనం తెల్లారి పేపర్లో వేసినట్లయితే ఆ యొక్క పేపర్కు స్పందన అయితే మరి ఆ విలేకరి గొప్పతనము. మనం ఎంత చేసినా, ఎన్ని కార్యక్రమాలు చేసినా, మనం లక్షలు కోట్లు ఖర్చు పెట్టినా, ఒకవేళ మనము విలేకరులకు సంప్రదించండి, విలేకరులు చెప్పండి కార్యక్రమం చేస్తే మనం ఎంత చేసినా నీటిలో వేసినా పన్నీరు వస్తుంటువంటిది. అందుకనే ఈరోజు విలేకరుల యొక్క ఈ దేశంలో ఎంత పాత్ర ఉందంటే చెప్పుకోలేనంత పాత్ర ఉంది. గన్నుతోని చేయలేని పని ఈరోజు పెన్నుతోటి చేస్తున్నాము అంటే పెన్నుతోటే సాధ్యపడుతుంది. కాబట్టి నా యొక్క విలేకరుల సోదరులు 30 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఏదో ఒక ప్రకటన చేసి ఈరోజు హైలైట్ చేసినందుకు మా యొక్క విలేకరులకు, ముఖ్యంగా విలేకరుల సన్మాన కార్యక్రమం కాబట్టి వాళ్లకు ముఖ్యంగా నా ఎంఆర్పిఎస్ కార్యకర్తల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి మీ అందరి పనులు వదిలేసి వచ్చినటువంటి మా యొక్క విలేకరులందరికీ మా ఎంఆర్పిఎస్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై మాదిగా, జై హింద్, జై భారత్.